ఈ ఎపిసోడ్లో మనం ఆర్డర్ బ్లాక్ అండ్ ఆర్డర్ ఫ్లో 2 టాపిక్స్ని కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్. అసలు ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటంటే, బిగ్ ప్లేయర్స్ ఎవరైతే హెవీ అమౌంట్ అంటే ఎంటర్ అవుతారో, ఆ ఎంటర్ అయిన క్యాండిల్ని మనం ఆర్డర్ బ్లాక్ అంటాం. అంటే ఏ క్యాండిల్లో ఎంటర్ అయితే అవుతారో ఆ క్యాండిల్ని మనం ఆర్డర్ బ్లాక్ అవుతాం. ఆ క్యాండిల్ని మనం ఐడెంటిఫై చేయడం వల్ల యూజెస్ ఏంటంటే, దీస్ జోన్స్ ఆర్ క్రూషియల్ ఫర్ ఐడెంటిఫైయింగ్ పొటెన్షియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇదొక మనకి పొటెన్షియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా వర్క్ అవుతాయి. అలాగే ఇట్ హెల్ప్స్ ట్రేడర్స్ అండర్స్టాండ్స్ వేర్ ద మార్కెట్ మైట్ రివర్స్ ఆర్ కంటిన్యూస్ ఇట్స్ ట్రెండ్. అంటే మార్కెట్ ఒక ట్రెండ్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి రీట్రేస్ అయ్యి మళ్ళీ ఎక్కడి నుంచి కంటిన్యూ ట్రెండ్ చేసేదనే పాయింట్ కూడా మనం కనిపెట్టవచ్చు. అలాగే వేర్ ప్రైస్ హ్యాస్ రియాక్టెడ్ స్ట్రాంగ్లీ ఎయిదర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఆర్ రిటర్నింగ్ టు ద జోన్. అంటే ఈ జోన్ ఏదైతే ఉందో ఆర్డర్ బ్లాక్ జోన్, ఈ జోన్ అనేది ఒక స్ట్రాంగ్ జోన్. ఇక్కడ నుంచి ప్రైస్ ట్యాప్ చేసి మళ్ళీ మనకి ట్రెండ్ అనేది కంటిన్యూ చేసిద్ది. ఓకేనా? ఆర్డర్ బ్లాక్ అంటే ఏందో క్లారిటీ వచ్చింది కదా. ఆర్డర్ బ్లాక్ని ఎలా ఐడెంటిఫై అయ్యాలో చూద్దాం. దీనికి మీకు స్ట్రక్చర్ మ్యాపింగ్ అలాగే ఎఫ్ఈజీ ఈ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉంటేనే ఇది మీకు అర్థమైద్ది. సో ఒక ప్రైస్ పాత్ అనేది మనం ఫస్ట్ డ్రా చేసుకుందాం. ప్రైస్ అనేది మనకి ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఐడిఎం తీసుకుంది. ప్రైస్ అనేది 1 సెకండ్, ఇది మనకి ఐడిఎం. ఐడిఎం తర్వాత ఇది బ్రేక్ అయిన తర్వాత ఇది మనకి బాస్ అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు హయ్యర్లో ఎలా ఐడెంటిఫై చేస్తారో మీకు స్ట్రక్చర్ మ్యాపింగ్లో చెప్పాను. ఇక్కడ ఐడిఎం అయిన తర్వాత ఇది మనకి హయ్యర్ హై, ఇక్కడ బాస్ అయిన తర్వాత ఇది మనకి హయ్యర్ లో, తర్వాత మనకి పైన ఒక ఐడియం వచ్చిందనుకుందాం. పైన ఇక్కడ ఒక ఐడియం క్రియేట్ అయింది. ఇది వచ్చేసి ఐడియం. ఈ ఐడియం వల్ల మనకి ఇక్కడ ఒక హయ్యర్ హై క్రియేట్ అయింది. నేను అప్ ట్రెండ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మన ఎఫ్ఈజీస్ అంటే ఈ హయ్యర్ హై దగ్గర నుంచి ఈ హయ్యర్ లో వరకు మనం ఎఫ్ఈజీస్ అనేవి ఎతుకుతాం. ఇది నేను ఎపిసోడ్ 3లో చెప్పాను. అంటే ఎఫ్ఈజీస్ ఎలా ఎతకాలి, ఎఫ్ఈజీస్ ఎలా మార్క్ చేయాలనేది. ఇప్పుడు మనం ఆర్డర్ బ్లాక్ గురించి చెప్తున్నాం. ఆర్డర్ బ్లాక్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆర్డర్ బ్లాక్కి 3 రూల్స్ ఉంటాయి. 3 రూల్స్ ఏంటంటే, కలర్ అనేది మ్యాటర్ కాదు. అంటే ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ కలర్ అనేది మ్యాటర్ కాదు. సెకండ్ ఏంటంటే, అప్ ట్రెండ్లో మాట్లాడుతున్నా కాబట్టి లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ కావాలి మనకి. అప్ ట్రెండ్లో ఈ స్వింగ్లో లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ కావాలి. డౌన్ ట్రెండ్లో లాస్ట్ బయింగ్ తర్వాత చెప్తాను. అప్ ట్రెండ్లో మనకి లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ కావాలి. తర్వాత ఆర్డర్ బ్లాక్ వ్యాలిడ్ అవ్వాలంటే ఆర్డర్ బ్లాక్కి పైన ఎఫ్ఈజీ ఉండాలి. ఓకేనా? ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఈ 3 రూల్స్ని బేస్ చేసుకొని చేస్తాం. ఒక్కసారి వీటన్నిటిని బ్యాక్ చేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 సెకండ్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ రూల్లో మనకి లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఏది? లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఇది. దీని కలర్ అయితే మనకి మ్యాటర్ కాదు. ఇది మనకి ఆర్డర్ బ్లాక్. ఒక నిమిషం ఒపాసిటీ తగ్గించుకుందాం. ఇది మనకి ఆర్డర్ బ్లాక్. కలర్ అనేది మనకి మ్యాటర్ కాదు. ఇది ఒక రూలు. తర్వాత రూలు, ఆర్డర్ బ్లాక్ పైన మనకి ఎఫ్ఈజీ ఉండాలి. ఎఫ్ఈజీ మనం ఎలా చూస్తాం? ఇక్కడ ఎఫ్ఈజీ ఉందో లేదో చూద్దాం. ఎఫ్ఈజీ ఎలా చూస్తాం? ఈ క్యాండిల్ హై, సెకండ్ క్యాండిల్ లీవ్ చేసి థర్డ్ క్యాండిల్ లో, ఇక్కడ ఒక చిన్న ఎఫ్ఈజీ ఉంది చూడండి. ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది కాబట్టి, ఇక్కడ ఎఫ్ఈజీ అనేది ఉంది కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ అనేది మనకి వ్యాలిడ్. అర్థమైందా? ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది కాబట్టి ఆర్డర్ బ్లాక్ వ్యాలిడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఇలా ఉందనుకుందాం. ఇలా ఉన్నప్పుడు ఇది మనం ఆర్డర్ బ్లాక్గా తీసుకుంటాం. ఇది ఆర్డర్ బ్లాక్గా తీసుకున్న తర్వాత పైన ఎఫ్ఈజీ ఉందా అంటే ఇక్కడ ఎఫ్ఈజీ లేదు. ఈ హై, ఈ లో, తర్వాత ఈ హై, ఇక్కడ ఎఫ్ఈజీ లేదు. ఎఫ్ఈజీ లేనప్పుడు ఏదైతే ఈ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఉందో ఇక్కడి నుంచి మనకి పైకి షిఫ్ట్ అవుతాం. ఈ క్యాండిల్కి షిఫ్ట్ అవుతాం. ఈ క్యాండిల్కి పైన ఎఫ్ఈజీ ఉంటే మనకి ఆర్డర్ బ్లాక్ ఇది.
ఎఫ్ఈజీ లేదు కాబట్టి ఇది మనకి వ్యాలిడ్ కాదు. ఇక్కడ ఎఫ్ఈజీ లేదు కాబట్టి ఇది మనకి వ్యాలిడ్ కాదు. వ్యాలిడ్ కాదన్నప్పుడు మనం అప్ ట్రెండ్‌లో ఇంకో క్యాండిల్‌కెళ్తాం. ఈ క్యాండిల్ నుంచి చూస్తాం. ఈ క్యాండిల్ పైన ఎఫ్ఈజీ ఉంది కాబట్టి ఇది మనకి ఆర్డర్ బ్లాక్ క్యాండిల్. ఓకేనా? మీకు అర్థమైందా? ఆర్డర్ బ్లాక్ ఉండాలి. అది వ్యాలిడ్ అవ్వాలంటే పైన మనకి ఎఫ్ఈజీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇంకో కేస్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ క్యాండిల్ ఇలా ఉందనుకుందాం. ఇలా ఉన్నప్పుడు ఈ క్యాండిల్ ఇన్సైడ్ బార్ అయిద్ది మనకి. ఇది తర్వాత ఈ సెకండ్ క్యాండిల్ ఇది తీసుకో మనం ఎఫ్ఈజీకి. ఇది లీవ్ ఇట్ చేసి ఈ క్యాండిల్‌కి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది మనకి. ఒకవేళ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేకపోతే తర్వాత మనం అంటే ఏదైతే అంటే నెక్స్ట్ క్యాండిల్‌కి వెళ్తాం కాబట్టి ఈ క్యాండిల్‌కి వెళ్ళాం. ఇది ఇన్సైడ్ క్యాండిల్ కాబట్టి తర్వాత ఈ క్యాండిల్ ఐడెంటిఫై చేస్తాం ఎఫ్ఈజీ ఉందా లేదా అనేది. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? మీకు ఎఫ్ఈజీ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూస్తేనే ఇది మీకు క్లారిటీ వచ్చింది. ఆర్డర్ బ్లాక్ ఎలా ఐడెంటిఫై చేయాలో క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఆర్డర్ బ్లాక్ అంటే ఒక స్వింగ్లో మీరు ఆర్డర్ బ్లాక్ అనేది ప్లేస్ చేశారు. కష్టపడి మీరు వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ని ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ నేను డెప్త్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఐడిఎం తీసుకున్నప్పుడు ఇక్కడ హయ్యర్ హై ఫిక్స్ అయింది. తర్వాత మనకి ఇక్కడ బాస్ అవ్వగానే హయ్యర్ లో ఫిక్స్ అయింది. తర్వాత ఇక్కడ ఐడిఎం తీసుకున్నప్పుడు మళ్ళీ హయ్యర్ హై ఫిక్స్ అయింది. ఓకేనా? మనం ఈ హయ్యర్ హై దగ్గర నుంచి ఈ హయ్యర్ లో వరకు మనం వెతుకుతాం. ఏంటివి? ఆర్డర్ బాక్స్. నేను చెప్పిన రూల్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంటుంది, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీతో. తర్వాత ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. మనకి ఏ ఆర్డర్ బ్లాక్ వ్యాలిడ్? ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మనం కష్టపడి వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కనిపెట్టామో స్వింగ్లో, ఇక్కడ ఈ స్వింగ్లో ఒక ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. ఏదైతే ఇక్కడ కనిపెట్టామో ఈ స్వింగ్లో ఇలాంటి ఒక ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. ఈ స్వింగ్లో కూడా ఇక్కడ ఇలాంటి ఒక ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. అప్పుడు ప్రైస్ అనేది ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకొని రిట్రేస్ అయిద్దా, లేకపోతే ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకొని ట్రెండ్ కంటిన్యూ అయిద్దా, లేకపోతే ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకొని ట్రెండ్ కంటిన్యూ అయిద్దా? అర్థమైందా మీకు? ఇక్కడ 3 ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి. అప్పుడు మనం ఇక్కడ 3 ఆర్డర్ బాక్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఐడిఎం కింద ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉంటుందో అది మనకి వ్యాలిడ్. వన్స్ ప్రైస్ అనేది అక్కడ నుంచి మనకి తీసుకొని ట్రెండ్ కంటిన్యూ చేసింది. వన్స్ ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ చేయలేదా, ఈ సెకండ్ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో ఇది మనకి వ్యాలిడ్ కాదు. ఏదైతే మనకి చాక్ పాయింట్ ఉందో అంటే హయ్యర్ లో దగ్గర చాక్ పాయింట్, ఇది వ్యాలిడ్. అంటే ప్రైస్ ఒకవేళ ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ చేయకపోతే నెక్స్ట్ ఈ సెకండ్ది తీసుకోకుండా ఈ థర్డ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వచ్చి ప్రైస్ని రిట్రేస్ చేసుకుంటుంది. అర్థమైందా? మధ్యలో ఇలాంటి 3-4 ఉన్నా కానీ మనకి వ్యాలిడ్ కాదు. ఇలాంటి 3-4 ఆర్డర్ బ్లాక్స్ ఉన్నా మన వ్యాలిడ్ కాదు. ఐడిఎం కింద లాస్ట్ ఉండిద్ది ఆర్డర్ బ్లాక్, అదొక వ్యాలిడ్ ఉండిద్ది మనకి. తర్వాత చాక్ పాయింటే వ్యాలిడ్ ఉంటుంది. ఈ 2 మాత్రమే వ్యాలిడ్ ఉంటాయి మనకి. ఓకేనా? అర్థమైంది కదా? ఐ నో ఇట్స్ కాంప్లికేటెడ్గా ఉన్నాయి కొన్ని కాన్సెప్ట్స్ చెప్పడానికి. మీకు డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయడానికి ఆల్మోస్ట్ కామెంట్స్లో క్లారిఫై చేయొచ్చు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా టెలిగ్రామ్ కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, అలాగే పిన్ కామెంట్లో, అక్కడికి వెళ్ళి ఈ ఐడికి మీ డౌట్స్ అన్నీ పెడితే నేను చూసి ఈ డౌట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో నేను క్లారిఫై చేసి తర్వాత ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంటే ఈ డౌట్స్ మీద సపరేట్ వీడియో అన్న నేను టెలిగ్రామ్లోన మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు డౌన్ ట్రెండ్లో చూద్దాం. అంటే దీనికి అప్ ట్రెండ్కి రివర్సే, బట్ మనకి అర్థం అవ్వడానికి డౌన్ ట్రెండ్లో కూడా చెప్పాలి కాబట్టి, అంటే ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఐడిఎం తీసుకుంది. ఎక్కడ? ఇది మనకి ఐడిఎం. ఓకేనా? ఇది ఐడిఎం అయినప్పుడు మనకి బాస్ ఏది? ఇది మనకి బాస్. ఇక్కడ మనకి ఇంకొక ఐడియం కింద తీసుకుంటే
ఇక్కడ ఐడియం ఏది, ఇది. ఓకేనా, ఇది ఇక్కడ ఐడియం తీసుకున్నప్పుడు ఇది లోయర్లో, బాస్ అవ్వగానే ఇది లోయర్ హై, ఇక్కడ ఐడియం తీసుకోగానే ఇది లోయర్లో. ఈ లోయర్లో నుంచి ఈ లోయర్ హై వరకు మనం ఆర్డర్ బ్లాక్ని వెతుకుతాం. ఓకేనా, క్లారిటీ అంతవరకు. ఇప్పుడు మనకి లాస్ట్ ఆపోజిట్ చెప్పాను నేను, డౌన్ సైడ్కి ఆపోజిట్ చెప్పాను కాబట్టి ఇక్కడ లాస్ట్ బయింగ్ క్యాండిల్ ఏది, ఇది. ఈ లాస్ట్ బయింగ్ క్యాండిల్ మనకి వ్యాలిడా కాదా అనేది చూద్దాం. లాస్ట్ బయింగ్ క్యాండిల్ ఇది మనకి ఆర్డర్ బ్లాక్. మనం ఏం చెప్పాం, ఆర్డర్ బ్లాక్ కింద ఎఫ్ఈజీ అనేది ఉండాలి. ఈ క్యాండిల్లో సెకండ్ క్యాండిల్ లీవ్ ఇట్, థర్డ్ క్యాండిల్ హై. ఇక్కడ మనకి ఎఫ్ఈజీ అనేది ఉంది. ఇక్కడ ఎఫ్ఈజీ ఉంది కాబట్టి ఇది మనకి వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఒకవేళ లేకపోతే నెక్స్ట్ క్యాండిల్కి షిఫ్ట్ అవుతాం, ఇది ముందే చెప్పాను. సో ప్రైస్ అనేది మనకి డైరెక్ట్ ఐడియం తర్వాత ప్రైస్ అనేది డైరెక్ట్ ఈ ఎఫ్ఈజీ అన్న ఆర్డర్ బ్లాక్ అన్న ట్యాప్ చేసి మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది ప్రైస్. ఓకేనా, క్లారిటీయా? ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి చూద్దాం ఈ ట్రెండ్లో కానీ, అంటే మీకు అర్థం అవడానికి చెప్పాలి కదా. ఇక్కడ ఐడియం తీసుకుంది, తర్వాత బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరు, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. ఇక్కడ డౌన్ ట్రెండ్లో కూడా మీకు ఆర్డర్ బ్లాక్స్ 3 వచ్చినాయి ఐడియం తర్వాత. ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఉంది విత్ ఎఫ్ఈజీతో, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. నేను ఇందాకేం చెప్పే ట్రెండ్లో ఏ ఆర్డర్ బ్లాక్ వర్క్ అయిద్దంటే ఐడియం తర్వాత ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో దీని నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్కి వెళ్ళిద్ది. వన్స్ ఇది ఫెయిల్ అయితే సెకండ్ ఏదైతే ఉందో అది మనకి వ్యాలిడ్ కాదు, ప్రైస్ ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ అవుద్ది. తర్వాత మనకి ఏదైతే ఇక్కడ చాక్ పాయింట్ దగ్గర ఉండిద్దో ఆర్డర్ బ్లాకు, అది మనకి వ్యాలిడ్ అయితే తర్వాత ఇది వ్యాలిడ్ అవ్వదు, ఇది వ్యాలిడ్ అవ్వదు, ఇది వ్యాలిడ్ అవ్వదు. ఏదైతే చాక్ పాయింట్ ఉందో ఆ చాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్కి వెళ్ళిద్ది. ఓకేనా, ఆర్డర్ బ్లాక్ మీద మీకు క్లారిటీ వచ్చింది కదా. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే నేను ఇందాక చెప్పా కదా టెలిగ్రామ్, దానికి మెసేజ్ చేయండి. ఇక్కడ థింగ్స్ అనేవి కాంప్లికేటెడ్గా ఉన్నాయి, నాకు అర్థమవుతుంది. మీకు అర్థం చేసుకోవాలన్నా, మీకు ఏదైతే అర్థం కాలేదో అదొకసారి వీడియోని మళ్ళీ చూడండి. ఈ ఎస్ఎంసీనే అర్థం కాలేదంటే మీకు తర్వాత అడ్వాన్స్గా ఈ ఎస్ఎంసీ అనేది ఒక బేసిక్స్, అంటే నా దృష్టిలో ఈ ఎస్ఎంసీ అనేది బేసిక్స్. ఈ ఎస్ఎంసీ బేసిక్స్ తర్వాత నేను ఇంకొక సిరీస్ చేస్తున్నాను, అది అడ్వాన్స్ ఉంటుంది. ఈ 2 సిరీస్ అయిపోయిన తర్వాత మీకు ఎవరి అవసరం లేదు, ఇంకా నా ఛానల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏ కోర్సులు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరుగా ఓన్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు ఈ 2 సిరీస్లు అయిపోయిన తర్వాత. ఓకేనా, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వింటే అన్నీ అర్థమవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీరు అప్ ట్రెండ్లో చూసుకుంటే ఇక్కడ ఐడియం తర్వాత బాస్, మళ్ళీ ఇక్కడ మనకి ఈ స్వింగ్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఐడియం వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి జూమ్ చేస్తాను, మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఈ హైయర్ హై నుంచి ఈ హైయర్ లో వరకు మనం ఆర్డర్ బ్లాక్స్ అనేవి వెతుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఆర్డర్ బ్లాక్స్ అనేవి ఈ ఐడియం తర్వాత ఇది ఐడియం దగ్గర తర్వాత కావాలి కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ మనకి కాబట్టి ఇది ఒక ఆర్డర్ బ్లాక్గా మనం చూసుకోవచ్చు. తర్వాత ఈ మొత్తం ఒక సెల్లింగ్ క్యాండిల్గా మనం తీసుకోవచ్చు. లేదు దీనికంటే ఇది లో ప్రైస్కి వెళ్ళింది కాబట్టి ఇది తీసుకున్న ఇక్కడ మనకి ఈ మొత్తం ఇన్సైడ్ క్యాండిల్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ ఇది ఉండిద్ది, ఇది మనకు ఒక ఆర్డర్ బ్లాక్గా తీసుకోవచ్చు. లేదంటే ఈ ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ ఉందో రెడ్ క్యాండిల్ మొత్తం మనం ఒక ఆర్డర్ బ్లాక్గా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైస్ అనేది ఐడియం తర్వాత దీన్ని ట్యాప్ చేయకుండా ఏదైతే మనకి చాక్ పాయింట్ ఉందో చాక్ పాయింట్ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. అర్థమైందా మీకు? చాక్ పాయింట్ ఆర్డర్ బ్లాక్ ఇంపార్టెంట్, ఐడియం తర్వాత ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే దీని ముందు ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉందనుకుందాం,
ఐడియం దీన్నన్నా రీట్రేస్ అయ్యిద్ది, లేకపోతే డైరెక్ట్ చాక్ పాయింట్ దగ్గరకు వచ్చానే రీట్రేస్ అయ్యిద్ది. అంటే మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యిద్ది. ఓకేనా? జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తాను ఇది, అంటే మీకు చార్ట్లో అర్థం అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ ఫ్లో. ఈ టాపిక్ని తక్కువ టైంలో యాజ్ సింపుల్ యాజ్గా నేను చెప్తాను, వినండి. ప్రైస్ అనేది ఇక్కడ పైకి వెళ్ళింది, ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్, ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ వచ్చేసి మళ్ళీ పుల్ బ్యాక్, ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్, ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ వచ్చేసి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు బ్రేక్ అయ్యి ఇక్కడ మనకు ఐడియం క్రియేట్ అయింది. ఓకేనా? మీకు ఎంతవరకు స్ట్రక్చర్ మ్యాపింగ్లో మీకు ఒక ఐడియా ఉంది. ఇక్కడ ఎన్ని పుల్ బ్యాక్స్ అయినాయి చూడండి. 1 2 3 4 పుల్ బ్యాక్స్ అయినాయి. ఈ 4 పుల్ బ్యాక్స్ మనకి ఐడియం తర్వాత మనకి సెల్లింగ్ జోన్స్ ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ మనకి ఆర్డర్ ఫ్లోస్. సెల్లింగ్ జోన్స్ అంటే చూడండి, ఏవైతే ఈ సెల్లింగ్ జోన్స్ ఉంటాయో ఇంతవరకే మనం మార్క్ చేసుకోవాలి. 2 3 ఇంతవరకే మనం మార్క్ చేసుకోవాలి. సెల్లింగ్ జోన్స్ అంతవరకే, ఈ సెల్లింగ్ జోన్ అంతవరకే. ఇక్కడ ప్రైస్ అనేది లాస్ట్ ఆర్డర్ ఫ్లో దగ్గరకు వచ్చేసి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోయింది. ఓకేనా? ఇంకా క్లారిటీ వచ్చింది ముందు ముందు మీకు చెప్తున్నాను. ఇక్కడ ప్రైస్ చూడండి, ఇక్కడ ఎన్ని పుల్ బ్యాక్స్ ఉన్నాయి, ఎన్ని సెల్లింగ్ జోన్స్ ఉన్నాయి, 1 2 3 4 5. బట్ ఇక్కడ ప్రైస్ అనేది ఈ ఫస్ట్ ఆర్డర్ ఫ్లోని తీసుకొని మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. రీజన్ ఏంది? ఇక్కడ ఎందుకు లాస్ట్కి వచ్చింది, ఇక్కడ ఎందుకు ఫస్ట్ వరకు వచ్చింది చూసుకుంటే మీరు ఇక్కడ ఒక క్లారిటీ తీసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో, అంటే ఆర్డర్ ఫ్లో ఉందో, సారీ, ఈ ఆర్డర్ ఫ్లోలోనే మనకి ఆర్డర్ బ్లాక్ ఉంటుంది, ఎఫ్ఈజీ కూడా ఉంటుంది. ఓకేనా? వన్స్ ఈ ఆర్డర్ ఫ్లోలో ఆర్డర్ బ్లాక్, ఆర్డర్ అంటే ఎఫ్ఈజీ ఈ 2 లేకపోయినా కూడా ఆర్డర్ ఫ్లో అనేది వర్క్ చేసిద్ది. ఇప్పుడు ఆర్డర్ ఫ్లోలో ఈ లాస్ట్ ఆర్డర్ ఫ్లోనే ఎందుకు ట్యాప్ చేసి పైకి వెళ్ళిందంటే చూడండి, ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లోని మార్కెట్ ఇప్పుడు దాకా ట్యాప్ చేయాల, బట్ ఈ ఆర్డర్ ఫ్లోని ఇక్కడ ట్యాప్ చేసింది, ఈ ఆర్డర్ ఫ్లోని ఇక్కడ ట్యాప్ చేసింది. మీకు సింగిల్ బాక్స్తో ఈజీగా అర్థమైంది. ఇక్కడ ఏదైతే ఈ ఆర్డర్ ఫ్లో ఉందో ఇది ట్యాప్ అవ్వాల, ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఫ్లో ఉందో ఇది ట్యాప్ అయింది, ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఫ్లో ఉందో ఇది ఇక్కడ ట్యాప్ అయింది. ఇక్కడ ట్యాప్ అవని ఆర్డర్ ఫ్లో ఏదైనా ఉందంటే అది ఇది ఒక్కటి. అందుకని మార్కెట్ ఈ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేసి పైకి వెళ్ళింది. ఓకేనా? క్లారిటీయా మీకు? ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్డర్ ఫ్లో అనేది మనకి ఇక్కడ ట్యాప్ అయింది, సెకండ్ ఆర్డర్ ఫ్లో కూడా ట్యాప్ అయింది, ఇక్కడ థర్డ్ ఆర్డర్ ఫ్లో ట్యాప్ అయింది, ఫోర్త్ ఆర్డర్ ఫ్లో అనేది ఇక్కడ ట్యాప్ అవ్వాల, ఇక్కడ ట్యాప్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ కంటిన్యూ అయింది. మనకి ఏ ఆర్డర్ ఫ్లో అయితే ట్యాప్ అవ్వలేదో ఆ ఆర్డర్ ఫ్లో దగ్గరకు వచ్చి ప్రైజ్ మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూ చేసిద్ది. ఓకేనా? ఈ ఆర్డర్ ఫ్లోలో ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ ఉంటే మనకి ఇంకా డబల్ కన్ఫర్మేషన్ లెక్క. ఓకేనా? ఇప్పుడు డౌన్ ట్రెండ్లో చూసుకుంటే మనకి బయ్యింగ్ కావాలి, అంటే బయ్యింగ్ జోన్స్ ఏదైతే ఇదిగో ఈ బయ్యింగ్ జోన్స్ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఈ బయ్యింగ్ జోన్స్, ఇక్కడ మీరు ఈ బయ్యింగ్ జోన్స్లో చూసుకుంటే ఇక్కడ ఆర్డర్ ఫ్లో అనేది ట్యాప్ అయింది, ఇక్కడ ఆర్డర్ ఫ్లో అనేది ట్యాప్ అయింది, ఇక్కడ ఆర్డర్ ఫ్లో ట్యాప్ అవ్వలేదు కాబట్టి ప్రైజ్ ఇక్కడ నుంచి ఈ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేసి మనకి డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయిపోయింది. ఓకేనా? ఆర్డర్ ఫ్లో కూడా మీకు క్లారిటీ వచ్చింది కదా. హియర్ పాయింట్ ఏంటంటే, ఎస్ఎంసి అనేది నేను నేర్పించిన సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, వేరే వాళ్ళు నేర్పించిన సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది ఎస్ఎంసి అనేది. బట్ నేను ఇక్కడ ఎస్ఎంసి ఎందుకు నేర్పిస్తున్నానంటే, నేను ఏదైతే ఆఫ్టర్ ఎస్ఎంసి తర్వాత నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నానో అది వచ్చేసి నా ఓన్ సిరీస్. అంటే నేను ఈ ఎస్ఎంసిని, ఈ ఐసీటీస్ని, ఇలా మార్కెట్లో స్ట్రక్చర్స్ ఇవన్నిటిని కలిపి నేను ఒక ఓన్ సిరీస్ని, అంటే ఓన్ కోర్స్ని నేను తయారు చేశాను. అది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ అది మీకు రావాలంటే ఫస్ట్ ఎస్ఎంసి తెలిసి ఉండాలి కాబట్టి బేసిక్స్ ఎస్ఎంసిని స్టార్ట్ చేశాను. బట్ ఇది అంతగా అనుకున్నంత సపోర్ట్ రావట్లేదు. అయినా కూడా ఎస్ఎంసి స్టార్ట్ చేశాను కాబట్టి నేను కంప్లీట్ చేస్తాను. ఎస్ఎంసి తర్వాత ఆ సిరీస్ స్టార్ట్ చేయాలా లేదా అనేది తర్వాత డిసైడ్ అవుదాం. వన్స్ ఈ ఎస్ఎంసి తర్వాత నెక్స్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ కూడా మీరు నేర్చుకుంటే, ఈ 2 సిరీస్లు మీరు నేర్చుకున్న తర్వాత నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలను, మీకు ఎవ్వరి అవసరం లేదు. నా ఛానల్ అవసరమైన, నా యూట్యూబ్ ఛానల్ అవసరమైన, ఏ ఛానల్, ఏ టెలిగ్రామ్ ఎవ్వరి అవసరం లేదు. మీరుగా
ట్రేడ్ చేసుకునే స్టామినా మీకు వచ్చేసిద్ది ఈ 2 సిరీస్ నేర్చుకుంటే. ఓకే ఫైన్, వీడియో ఇప్పటికి లెంత్ అయిపోయింది. మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వకపోతే మీరు నా టెలిగ్రామ్ లింక్లో చేసి అక్కడ పెడితే నేను అంటే ఆ ఐడిలో పెడితే నేను మెసేజ్లన్నీ చూసి నేను రిప్లైలు ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో అయినా క్లారిఫై చేస్తాను. తర్వాత టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అలాగే ఎనాలిసిస్ ఏమైనా ఉంటే కూడా మేము పోస్ట్ చేస్తాము. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.